మీరు అన్నట్టు నిఘా ఉండాలంట. నిఘా ఆర్టీ యాక్టివిస్టుల నిఘా ఉండాలి. నిఘా ఉండాలి. నిఘా ఉంటే తప్పితే మనకు దాని సరైన ఫలితాలు రావు అనేది ఎక్కడైనా కూడా పౌరుని యొక్క నిఘా అనేది చాలా ముఖ్యం అనేది. దట్ ఈస్ విజిలెన్స్ ఈజ్ వాచ్ డాగ్. విజిలెన్స్ అనేది విజిలెన్స్ ఉంటేనే దెన్ యూ క్యాన్ అవకల వ్యక్తికి కూడా కొంత భయం ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం సార్, ముఖ్యంగా సమాచార హక్కు చట్టం అడిగే కార్యకర్తల్లో ఈ దాడులు జరుగుతున్నాయి సార్. ఎందుకు ఈ అంటే మేము మొన్నే చూసాను, ఇక్కడ పర్కాల దగ్గర ఒక అబ్బాయి ఒక యాక్టివిస్ట్ ను చంపేయడం కూడా జరిగింది. మరి అక్కడెక్కడ బీహార్లో ఒక ఆఫీసర్ను, పెద్ద ఆఫీసర్ను కూడా చంపేయడం జరిగింది. మరి ఈరోజు ఒక పక్కన ఇది సమాచార హక్కు చట్టం పారదర్శకం తీసుకొస్తుంది, దేశంలో జవాబుదారితనాన్ని తీసుకొస్తుంది, ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లో ఒక హోప్ ఉంది. మరి ఎవరన్నా కార్యకర్తలు పనిచేస్తే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఎట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ దాడులు, హత్యలు మ్యాక్సిమం మహారాష్ట్ర, సెకండ్ వచ్చి గుజరాత్. ఈ రెండు ప్లేసెస్లో హైయెస్ట్ 56 మంది మనం వాళ్ళను అమర యాక్టివిస్టులు అందాము, అమరులయ్యారు. అక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఇదే ల్యాండ్స్ మోస్ట్లీ ఎక్కువ హత్యలు జరిగింది థానేలో, బాంబేలో. అలాగే బాంబే ఇక్కడ ఏంటంటే ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ఎవరిదో ల్యాండ్ కబ్జా చేసి వీళ్ళు కడతారు, గవర్నమెంట్ ల్యాండ్. వీళ్ళు అడగరు, తెలుసు వాళ్లకు, అయినా అడగరు. అంతా కట్టేసి కానీ అమ్మేసిన తర్వాత ఇదేదో ఇట్లా ఇవి వచ్చినప్పుడు సమాచారం సేకరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ఎంటైర్ వర్టికల్ అతని కింగ్డమ్ అంతా అనాథరైజ్డ్ అవినీతి సామ్రాజ్యము బద్దలు కొట్టడానికి అతను ప్రయత్నం చేస్తున్నట్టుగా అతను ఫీల్ అవుతాడు. ఫలితంగా ఇవి దొరుకుతాయి. అంటే ఈరోజు మరి చట్టంలో కానీ ప్రభుత్వంగా ఏం చెప్తుందంటే ఇట్లాంటి ఆర్టీ యాక్టివ్స్ భద్రత కోసం డైరెక్ట్ గా కమిషనర్స్ పవర్ ఇచ్చాం, మీరు ఒక ఇమీడియట్ గా అప్లికేషన్ పెట్టేసుకోండి, మీకు పూర్తి రక్షణ జరుగుతుంది అంటున్నారు. మరి అలా అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా చనిపోయారు. మరి నిజంగా పోలీసు వాళ్ళు చట్టం చెప్పినట్టు వాళ్ళు పనిచేస్తున్నారా? వీళ్ళకి రక్షణ ఉందా? కమిషన్ ఏం చేస్తుంది? మనం ఏంటంటే ఇంటర్నల్ డిస్కస్ చేస్తే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఢిల్లీలో ఉంది. మనం ఏదో ఒక కేసు పెట్టాము, ఒక పర్టికులర్ మినిస్ట్రీ, అందులో ఏదో కుంభకోణం బయటకు వస్తుంది, ఏదో మనం టెలికాం 2G లాగానో లేకపోతే కోల్ స్కామ్ లాగానో ఇంకో స్కామ్ లాగానో బయటకు వస్తున్నప్పుడు యాక్టివిస్టులకు మీదకు దాడులు అవుతాయి. సో కమిషన్ డీజీకి రాస్తుంది, పలానా యాక్టివిస్టుకు ప్రాణహాని ఉంది, యాక్షన్ తీసుకోవాలి. డీజీ గారు ఏం చేస్తారు? ఎస్పీకి, డిస్ట్రిక్ట్ ఎస్పీ నుంచి లోకల్ ఎస్ఐకి, సిఐకి వస్తుంది. ఏ ఆతురత, ఏ సార్ట్ ఆఫ్ సీరియస్నెస్ డీజీ ఆఫీస్లో ఉందో, ఎస్పీ ఆఫీస్లో ఉందో కింద ఆఫీస్లో ఉండదు. ఈ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర అదే ఆ మాత్రము దీని మీద ఇతన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉందని అనుకునే వాళ్ళు చాలా తక్కువ. సో అప్పుడున్నప్పుడు ఒక వ్యక్తిగా కాకుండా మళ్ళీ అతను కూడా ఒక ఎప్పుడు కూడా ఒక సంస్థగా మనం ఫైట్ చేస్తేనే మనకు ప్రొటెక్షన్. పెద్ద విషయాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మనం నేను ఈ ఆర్టీఐ గురించి తీస్తున్నప్పుడు మన చైర్మన్ భాగ్యారావు గారిని కలిసినప్పుడు నేను చెప్పాను, ఇప్పటి వరకు మేము ఢిల్లీ లెవెల్లో చూస్తున్నామండి, కింద లెవెల్లో చూస్తే చాలా తతంగాలు వస్తాయి, మనకి వెనక బ్యాకింగ్ లేదని వీళ్ళని మేము తేనె చుట్టలు కదపటం లేదు అంటే మన ఛానల్ ఉంది, మన మీడియా ఉందండి, మనం డెఫినెట్గా మనం చేయొచ్చు అంటే ఇప్పుడు మనకు కొంత ధైర్యం వస్తుంది. సో మనకి తప్పనిసరిగా ఒక సపోర్ట్ ఉండాలి, సపోర్టింగ్ మెకానిజం ఉంటేనే. గుడ్డిగా కార్యకర్తలు ఆవేశానికి వెళ్లి అడిగి అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. డెఫినెట్ గా ప్రాణాల మీదకి వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు. సో మీరు ఇలాంటి ఛానల్ సపోర్ట్ కూడా తీసుకోవాలనేది, ఛానల్ సపోర్ట్ తీసుకోవాలి. వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఈ స్నేహ ఛానల్ ప్రత్యేకించి ఒక 1 hour ప్రోగ్రాం పెట్టేసేసి అవగాహన కల్పిస్తున్నారు. సో ఈ రకంగా మనం ఏ ఛానల్ ఇంతవరకు చేయలేదు కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి మనకు ఛానల్ సపోర్ట్ ఉంటే మనం అవినీతిని బయటకు లాగడానికి మనం శక్తి కొద్ది పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు, నిజంగా మీ సమయం కేటాయించి వచ్చినందుకు. ఓకే, ఈరోజు ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.